నేడే చూడండి, నేనే పక్క రాష్ట్రం నుంచి మీ లాస్ సెంటోస్ లోని ఒక అద్భుతమైన సరికొత్త అక్వేరియం ని ఓపెన్ చేశాను. నాకు తెలుసు మీ లాస్ సెంటోస్ లోని అద్భుతమైన అక్వేరియంస్ లేవని, అందుకే దానికోసమే ఒక అత్యద్భుతమైన అక్వేరియాన్ని ఏర్పాటు చేశాను. త్వరపరండి, ఆల్రెడీ చాలా మంది విచ్చేశారు. జనాలు లైన్ లో నిలబడుతూ ఉన్నారు. సంఖ్య పెరుగుతుంది గాని తగ్గట్లేదు. తక్షణమే రండి, టికెట్లు ఎవరు మిస్ అవ్వకండి. తక్షణమే రండి, మన పక్కనే ఉన్న బెవర్లీ హిల్స్ సరస్సు దగ్గరికి. ధనువన్నా, ఏంటి ధనువన్నా, మనం దీన్ని ఎలా మిస్ చేసాం? మన సిటీలో కొత్త అక్వేరియం ఓపెన్ అయిందంట. అది కూడా మన ఇంటి పక్కనే టికెట్లు అమ్ముతున్నారు. మనం దీన్ని ఎలా మిస్ చేసాం? పద్దనువన్నా, తొందరగా వెళ్ళి టికెట్లు తీసుకుందాం. అప్పుడే చాలా మంది వెళ్ళిపోయారు ధనువన్నా టికెట్లు తీసుకోవడానికి. మనం కూడా లేట్ చేయకుండా తొందరగా టికెట్లు తీసుకొని వస్తున్నా ధనువన్నా, ఇంతకీ అక్వేరియం అంటది చాలా పెద్ద అక్వేరియం అనుకుంటా. నేను నా లైఫ్ లో ఒక్కసారి కూడా చూడలేదు, అప్పుడెప్పుడో చూసాను. అలాంటిది మళ్ళీ చూడబోతున్నానేమో. ధనువన్నా ఎలా ఉంటుందో ఏంటో. తొందరగా వెళ్ళి టికెట్లు మనమైతే పొందాలి. చాలా మంది వెళ్ళిపోయారు అప్పుడే. అవును రచించా, నాకు కూడా విషయం తెలియదురా. అరే సరే, నువ్వు ఎలా అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నేనైతే తీసుకొని వెళ్తాను. అలానే నీకు మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో అక్వేరియం అయితే చూపిస్తాను. నేను కూడా అండర్ వాటర్ అక్వేరియంస్ చూసి చాలా రోజులు అయిపోయిందిరా. ఎప్పుడు అసలు మన లాస్ సెంటర్స్ లో ఒక్కటి కూడా లేదు కదా, ఉంటే బాగుండేది. అలాంటిది మన ఇంటి దగ్గర కూడా ఒకటి కడితే సూపర్ ఉంటుంది. అదంతా తర్వాత, కానీ ముందుగా అయితే మాత్రం ఈ అక్వేరియం ఎలా ఉంటుందో చూడాలి. అది కూడా అండర్ వాటర్, లోపల నుంచి అతిపెద్ద టైగర్ షార్క్స్, ఇంకా అలానే డాల్ఫిన్స్ అన్నీ కనబడతాయి. ఇదిగో మన ఇంటి పక్కన టికెట్స్ ఇస్తుంటే మనకు అస్సలు తెలియలేదు. ఇదిగో ఈ సరస్సు దగ్గర ఇస్తున్నారనమాట. నాకు ఇక్కడ ఒక అడ్డ రూట్ తెలుసు, అడ్డంగా తీసుకుని వెళ్తాను. తొందరగా మనమైతే లైన్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఆల్రెడీ ఉన్నారు రషించాన్, చూసుకుని మనమైతే తొందరగా మన టికెట్లు పొందాలి. ఇదిగో ఇదే అడ్డ రూటు, అడ్డంగా పెట్టారు. బట్ మనం ఆగుతామా? ఆగే ఛాన్సే లేదు. ఈ రోజైతే అండర్ వాటర్ అక్వేరియం లో ఉన్న అద్భుతమైన సముద్రంలో ఉండే అతి పెద్ద చేపలని చూడబోతున్నాం. సూపర్ ధనువన్నా, ఎలాంటి చేపలు ఉంటాయి ఏంటో, చాలా భయంకరంగా ఉంటాయి ధనువన్నా. తొందరగా వెళ్ళి టికెట్లు తీసుకుందాం. అరే ఇంకా లైన్ రాలేదు ధనువన్నా, ఇంకా లైన్. అరే ఇప్పటికే చాలా మంది వచ్చేసారు ధనువన్నా. ఎంతమంది ఉంటే ఎలాగా? నేను అడ్డంగా వెళ్ళిపోతాను ధనువన్నా. నేను పొట్టిగా ఉంటాను కదా, ఎవరికి కనబడను. మొత్తానికి నాకు 6 టికెట్లు వచ్చినారా బాయ్. మీకు దొరుకుద్దో దొరకదో నాకు తెలియదు, కానీ నాకైతే దొరికిపోయిందిరా బాయ్. టికెట్లు దొరికినాయి. అద్భుతమైన అక్వేరియం చూడనికి పోతున్నా. ఇంతమంది జనాల కంటే ముందు నేను వచ్చిన. అరే ఏంది, హే ధను, ఏం చేస్తున్నారా ఈడ? టికెట్లకు వచ్చిన ఏంది? అరే తెలవదా నీకు? ఇప్పుడు టికెట్లు దొరికి అవకాశమే లేదురా బాయ్. ఇంతవరకు ఏంటుంది, ఇప్పటికే చాలా టికెట్లు అయిపోయినాయి. నీ దగ్గరికి వచ్చి టికెట్లు మొత్తం పోతాయిరా బాయ్. టికెట్లు మొత్తం అయిపోతే ఎలాగా? మైకేల్ మామ, దయచేసి నువ్వు మా స్నేహితుడు కదా, దయచేసి మాకు కొన్ని టికెట్లు చూడొచ్చు కదా ఇద్దరమే. నన్ను అన్న నేను చిన్నోడిని కాబట్టి నాకు హాఫ్ టికెట్ తీసుకుంటే చాలు. అరే నువ్వేం ఫిగర్ పడక్, నా దగ్గర చాలా టికెట్లు ఉన్నారా బాయ్. మీరేం కంగారు పడకండి, నాతో రండి, నేను తీసుకోవతా కదా. మీరు కార్ తెచ్చిరు కదా, నేను కార్ తేలేదు, తొందరగా వచ్చిన మార్నింగ్. ఇప్పుడు మీ కారు మీద తీసుకుపోండి, నేను డైరెక్ట్ గా అక్వేరియం దగ్గర తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేస్తా. ఆడ టికెట్లు మీకు ఇచ్చేసి లోనికి పోతాం. లోనికి పోయినాక రే చెప్తున్నా కదా, సముద్రంలో లేని చేపలేదురా బాయ్, మొత్తం ఆడున్నాయి. చాలా బాగుంది, తొందరగా పాండి. కార్ ఈడనే ఉందా, పాండి. మైకేల్, ఫైనలీ షించాన్ గారి డ్రీము, ఇంకనే ఇది నా డ్రీమ్ కూడాను. ఎందుకంటే నేను అసలు అనుకోలేదురా నువ్వు ఇంత మంచిగా మాకు హెల్ప్ చేస్తావని. థ్యాంక్ యూ సో మచ్ మైకేల్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. షించాన్, మరికొద్దిసేపట్లో నీ కాలం నెరవేరబోతుందిరా. మనమైతే అండర్ వాటర్ అక్వేరియం దగ్గరికి వెళ్ళబోతున్నాం. కానీ మైకేల్, ఇది ఎక్కడుందో నాకు తెలియదు. ఇంతకీ ఎక్కడుంది? అరే ఇది మన ఎయిర్పోర్ట్ లో పెట్టిరా బాయ్, నేను తీసుకోతాగా, మీరు కంగారు పడకండి, పోతున్నాం బాండి. వచ్చేసినాం. ఇదిగో ఈయనే లెఫ్ట్ కు పోయినాక ఈడ లోపలనే ఉంది అక్వేరియం. చాలా పెద్దదిగా చేసినారంట. నేను అందుకే మార్నింగ్ వచ్చినారా, అందుకే టికెట్లు నాకు తొందరగా దొరికినాయి. మా వాళ్ళు కూడా ఈయనే ఉన్నారు. ఏమండి, ఎంతసేపు అండి రావడానికి? ఇంత టైం తీసుకుంటున్నారో? మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నాము. వీళ్ళెవరు? షించాన్ ఇంకా ధను, వీళ్ళు కూడా తీసారా ఏంటి టికెట్లు? తొందరపడకే, నేను టికెట్లు తీసినాగా, తొందరగా లోనికి పోదాం పండి. అందరికి టికెట్లు ఉన్నాయి, రండి. బాసు, టికెట్లు అన్ని తీసుకున్నావు. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకో. మిస్టర్ మైకల్, మిస్ అమాండా, ఇంకా అలానే ఇంకా ట్రేసీ అండ్ జిమ్మీ, మొత్తం 4 టికెట్స్. అన్ని టికెట్లు తీసినాం. యు ఆర్ వెరిఫైడ్ సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. షించాన్, మైకేల్ మన టికెట్లు ఇచ్చేసినట్టుగా ఉన్నాడు రా, తొందరగా వెళ్దాం పదండి. లోపలికి పద. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకసారి సార్ రండి.
నేను ఒకసారి మీ టికెట్స్ ని వెరిఫై చేసుకోవచ్చా? ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా లేదు. మీ టికెట్స్ యొక్క ఐడి చెప్పండి. అరే టికెట్స్ అని మాట్లాడుతున్నారేంటి? ఇప్పుడు మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు కదా, నా టికెట్స్ ఇచ్చి వెళ్ళలేదా? ఆల్రెడీ మా పేర్లు చెప్పు ఉంటాడు చూడండి, మొత్తం 6 టికెట్లు వాళ్ళ నలుగురితో పాటు. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను మాకు ఓన్లీ 4 టికెట్స్ మాత్రం ఇచ్చారు. మీరు డ్రామాస్ ఇలాంటివి చేశారనుకోండి, మా టైం వేస్ట్ చేయడానికి చూసారనుకోండి, తరువాత కథ వేరే ఉంటుంది. ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోండి. అతను ఓన్లీ అతని ఫ్యామిలీకి మాత్రమే టికెట్స్ తీసుకున్నాడు. మీ పేరు మీద టికెట్స్ అయితే లేవు. ఇంకొకసారి ఇక్కడికి రావడానికి ప్రయత్నించారనుకోండి, అస్సలు బాగుండదు. వస్తే టికెట్ తోనే రండి, ఓకే? అంతవరకు ఇక్కడికి ఎవ్వరు అలాట్మెంట్ లేదు. తరువేనా ఇప్పుడు ఏంటి? ఎక్కడ తీసుకెళ్తావు? నన్ను లోపలికి తీసుకెళ్తానని చెప్పేసి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాను తరువేనా? అట్లాంటిస్ కి తీసుకుని వెళ్ళు. అట్లాంటిస్ అక్వేరియం తరువేనా? ఎక్కడికి వెళ్తున్నావు? మిస్ అయిపోయా. షించాన్ నువ్వేం కంగారు పడకురా. ఆ మైకేల్ గాడు మనల్ని చాలా ఘోరంగా మోసం చేశాడు. ఇంకొకసారి వాడిని నమ్మనరా. అయిపోయింది ఇంకా వాడికి నాకు. అందుకే టికెట్ల కోసం వచ్చాను. అరే లైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. షించాన్ ఇతను ఒక్కరే ఉన్నారు. కమాన్ మన అదృష్టం చాలా బాగుందిరా. టికెట్లు మనకు దొరకబోతున్నాయి. సార్ అర్జెంట్గా అట్లాంటిస్కి నాకు టికెట్స్ కావాలి. తొందరగా వెళ్ళి అక్వేరియం చూడాలనుకుంటున్నాను. ఫాస్ట్గా ఇవ్వండి సార్. 2 టికెట్లు కావాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా? టికెట్స్ అయితే మాత్రం ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. చాలా మంది నిరాశగా ఇంటికి కూడా వెళ్ళిపోయారు. చాలా మందికి దొరకలేదు. సో ఇప్పుడైతే మాత్రం టికెట్స్ దొరకవు సార్. నేను దానికి ఏం చేయలేను. దాంతో పాటు నేను నా అట్లాంటిస్ ని కూడా అమ్మేశాను. అక్వేరియం ఇంకో పర్సన్ కి, మీ లాస్ ఏంటోస్ అతనికి అమ్మేశాను. అతని దగ్గరికి వెళ్ళి అడగండి, ఓకే? నేను మళ్ళీ నా దేశానికి తిరిగి వెళ్తాను. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మళ్ళీ మీ లాస్ ఏంటోస్ కి తీసుకుని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. బాయ్ సార్, బాయ్. అరే టికెట్లు ఇవ్వండి. 2 టికెట్లు లేవా మీ దగ్గర? 2 టికెట్లు ఈజీగా ఉంటాయి. మీరు ఓనర్ కదా, ఎలా అమ్మేస్తారు? ఆగడే తనువున్న వెళ్ళిపోతున్నారు. తనువున్న టికెట్లు లేకుండా మనం చూడలేము. తనువున్న ఆశతో వచ్చాను. ఆగండి. మొత్తానికి నా ప్రాజెక్ట్ వచ్చేసి ఈ లాస్ ఏంటోస్ లో ఒక అతనికి అమ్మేశాను. ఇక నాకు బరువులు, బాధ్యతలు అన్ని తీరిపోయాయి. ఇప్పుడు ఇంకొక దేశానికి వెళ్ళాలి. షించాన్ నేను నా సాయశక్తిలో ప్రయత్నించాను రా, కానీ మనకి ఎటువంటి ఉపయోగం కూడా లేదే. ఇప్పుడు దాని టికెట్స్ సంపాదించాలంటే దాని యొక్క ఓనర్ ఎవరో తెలుసుకోవాలి. అతనైతే ఇప్పుడు దీన్ని ఇంకో అతనికి అమ్మేశా అని చెప్పాడు కదా, అతను ఎవరో మనం కనుక్కోవాలి. దాని ఓనర్ మనకి తెలిసిన తర్వాత అతన్ని మనం రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసినట్లయితే మనం ఖచ్చితంగా లోపలికి వెళ్ళి లోపల అట్లాంటిస్ అక్వేరియం ఎలా ఉందో చూడొచ్చు. అవునను అన్న, నేనైతే మాత్రం చాలా మిస్ అవుతున్నాను. తొందరగా వెళ్దాం పద్దను అన్న. ఇప్పుడు మళ్ళీ ఓనర్ ఎవరో మనం ఎలా కనుక్కుంటుందను అన్న? ఇందాక నుంచి ఎక్కడెక్కడో తిప్పుతున్నాం, ఎవరో తెలియకుండా ఎలా తెలుస్తుందను అన్న? టికెట్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు మనం ఓనర్ని ఎలా కనుక్కుంటాం? లెస్టర్ మామ దగ్గరికి వెళ్దామా? నన్ను ఒకసారి ఆగు. వెనక్కి ఎవరో తెలిసిన కార్లా ఉంది. నన్ను ఇది ట్రెవర్ మామ కార్లా ఉంది. ట్రెవర్ మామ ఏం చేస్తున్నాడు? అరే కార్ కింద దూరి ఏదో చేస్తున్నాడు తను. వైర్లు మొత్తం కట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఓయ్ బ్రేకులు కట్ చేస్తున్నావు ఏంటి ట్రెవర్ మామ నువ్వు? ఎవరది? చిన్న బండికి ప్రాబ్లం. ఓ ధను నువ్వేనా? ఆ బండికి చిన్న ప్రాబ్లం వచ్చింది, అట్లాంటిస్కి వెళ్తున్నాను. ఆ దారిలోని ఇలా అయ్యింది. ఇంకేం చేస్తాం, మంచిగా అక్వేరియం చూడాలనుకుంటున్నాను. ఇంతకీ మీ దగ్గర టికెట్లు ఉన్నాయా? అట్లాంటిస్కి టికెట్ల కోసం వెళ్ళాను, కానీ ఆ మైకేల్ గాడు మమ్మల్ని మోసం చేశాడు ట్రెవర్. ఇప్పుడు మాకు టికెట్స్ కూడా లేవు. దాని మెయిన్ ఓనర్ ఎవరో కూడా తెలియదు. ఏం చేస్తాను చెప్పు? అరే దేనికి నువ్వు టెన్షన్ అవుతున్నావు? నా దగ్గర టికెట్లు ఉన్నాయి కదా. నేను మొత్తం ఎందుకన్నా మంచిదని 3 టికెట్లు తీసుకున్నాను. నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం తీసుకున్నాను. వాళ్ళిద్దరు గొడవ పడ్డారు, వాళ్ళిద్దరు రాలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నువ్వు షించాన్ దజ్జాగా రండి, మనం ముగ్గురం వెళ్దాం. మీకంటే వాళ్ళు నాకు ఇంపార్టెంటా ఏంటి? సరే నా కార్ అయితే పని చేయట్లేదు, కానీ డైరెక్ట్గా నీ కార్ మీద వెళ్దాం. దాని యొక్క లొకేషన్ నీకు పెడతాను, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. అది మన ఎయిర్పోర్ట్ దగ్గరే పెట్టారంట, అద్భుతంగా. తొందరగా వెళ్ళి చూద్దాం. షించాన్ ఇప్పుడు హ్యాపీరా? ఎంజాయ్ చేయబోతున్నావు? ట్రెవర్ మామ చాలా హ్యాపీ. నువ్వు మా కోసం ఎంత చేస్తున్నావో. చాలా గొప్పడు ట్రెవర్ మామ, నువ్వు సూపర్. వామ్మో, మా ట్రెవర్ మామ గుండె మీద జుట్టు ఉండకపోయినా మా ట్రెవర్ మామ హృదయం మాత్రం చాలా పెద్దది. రే షించాన్, జుట్టుకి ఇంకా హృదయానికి సంబంధం ఏంట్రా? సరే కానీ ట్రెవర్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆ మైకేల్ గడికి ఎలా అయినా ఒక గుణపాఠం చెప్పాలబ్బా. సరే ముందైతే షించాన్ గడికి అట్లాంటివి చూపిద్దాం. అండర్ వాటర్ అక్వేరియం ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను. తొందరగా వెళ్దాం గైస్, లెట్స్ గో. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం అనమాట. చూసుకున్నట్లయితే ఇదే అనుకుంటా. ఆల్రెడీ వచ్చాం కదా, మర్చిపోయినా నేను. అరే నాకు నువ్వు లొకేషన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అందుకే నేను డైరెక్ట్గా తీసుకొచ్చాను. ఓకే ఇప్పుడు టికెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని ఎవరు లోపల పంపించారో చూస్తాను.
ఏంటిది మైకేల్? ఏ మైకేల్, పని పాట లేనోడ్లాగా ఇక్కడ సోఫా వేసుకుని కూర్చున్నావేంటి? టికెట్లు తీసుకున్నావు కదా, లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయి. మా దగ్గర కూడా టికెట్లు ఉన్నాయి, ఇప్పుడు మేము కూడా లోపలికి వెళ్ళబోతున్నాం. ట్రెవర్, మన టికెట్లు చూపి. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమైతుందా నీకు? సరే, పోయిన టికెట్లు చూపిరా బై. లోనికి ఎవడు పంపిస్తాడో నేను చూస్తా. చూడండి, వాళ్ళ టికెట్లు మొత్తం చూపిస్తారు. మొత్తం 3 టికెట్లు చూపిస్తారు. వాళ్ళ టికెట్లు అయితే ఇవ్వకండి, ఓకేనా? ఒక్కడిని మాత్రం పంపియండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మొత్తం నేను 3 టికెట్లు తీసాను, 3 పంపించాలి. ఎరా మైకేల్, ఎక్కువ మాట్లాడుతున్నావు. మొత్తం 3 టికెట్లు. నేను, ధను, ఇంకా షించాన్ 3 పంపించండి లోపలికి. సార్, వీఆర్ సారీ. ఇప్పుడు మా ఓనర్ ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ అక్వేరియం యొక్క కొత్త ఓనర్ మిస్టర్ మైకేల్. మొత్తం మమ్మల్ని పంపించమంటే సాకులు చెప్తున్నావేంటి? ఏం చెప్పావు ఇప్పుడు? దీని యొక్క కొత్త ఓనర్ ఎవరన్నావు? మైకేలా? ఈడికెలా ఓనర్ అయ్యాడు? రేయ్, ఇది కొనేసినారా బాయ్? ఇది నాదిరా. లాస్ సెంటర్స్ లో ఏకైక అక్వేరియం నాదే. పోయి చూసొస్తావంటే నువ్వు పోయిరా, కానీ వీళ్ళు తీసుకుపోతా అన్నావనుకో, ఆ తర్వాత మా వాళ్ళు నకరాలు తీస్తారు. నాకు ఇప్పుడు ఆ మైకేల్ గాడితో గొడవ పెట్టుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ ట్రేసీ ఇంకా అమాండా కూడా ఇక్కడే ఉన్నారు. ఓహో, ఇదేనా వీళ్ళ కొత్త అండర్ వాటర్ అక్వేరియం? ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇప్పుడు ధనుని ఇంకా షించాన్ని ఎందుకు నేను లోపలికి తీసుకుని రాలేదంటే, ఈ మైకేల్ గాడి యొక్క అక్వేరియం ఎలా ఉందో చూడ్డానికి. ఇప్పుడు ఆ మైకేల్ గాడి పైన నేను, ధను, షించాన్ వచ్చేసరికి పగ తీర్చుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు వాడు మా పైన దేన్ని చూసైతే ఎగురుతున్నాడో అది వాడి కంటే గొప్పగా మేము తయారు చేయాలి. లాస్ సెంటోస్ లోని ఒక సరికొత్త అక్వేరియం ని ఓపెన్ చేస్తాం. ఇప్పుడు వీడి అక్వేరియం ఎలా ఉందో చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చాను. నా ప్రాణ స్నేహితుడైన ధనుని, షించాన్ని అవమానించడంతో పాటు వాళ్ళని మోసం కూడా చేశాడు. అందుకు వాడు ఖచ్చితంగా శిక్షని అనుభవిస్తాడు. చూడ్డానికి అద్భుతంగానే ఉంది. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడికి రాబోతున్నారు. సరే, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ ట్రెవర్ గాడు ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో నేను ధనుకి, షించాన్కి ఒక ప్లాన్ ఇవ్వబోతున్నాను. ఆ ప్లాన్ ప్రకారంగా ఒక కొత్త అక్వేరియంని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల చేపలైతే ఉన్నాయి. పాపం షించాన్ గడికి ఎంతగానో చూడాలనిపిస్తుంది, కానీ వాడు చూడలేకపోతున్నాడు. మనమైతే మిగతా ఏరియాలో ఎలా ఉందో చూద్దాం. వీడు అక్వేరియం అన్నాడు, కానీ ఇక్కడ మనకి నడవడానికి అవ్వట్లేదు, ఈత కొట్టడానికి అవుతుంది. అందుకే ఈ అక్వేరియం ఫెయిల్ అయింది. లోపలికి వాటర్ వచ్చేసాయి. ఈ సైడ్ అయితే పర్వాలేదు, ఇక్కడి నుంచి చూడడానికి బానే ఉంది. వీడు చేపలకి ఏదో మత్తు పదార్థం ఇచ్చినట్టుగా ఉన్నాడు. అందుకే చేపలు గిలగిలా కొట్టేసుకుంటున్నాయి. చూడండి పాపం. సరే, ఇప్పుడు మనం ఆ తప్పిదం అయితే అస్సలు చేయొద్దు. మనమైతే మాత్రం మంచిగా చేయాలి. మొత్తానికి అంతా చూసేశాను. ఇప్పుడు బయటికి వెళ్ళి ధను వాళ్ళకి చెప్పాలి. రే మైకేల్, ఓకే, ఇప్పుడు నీకు నేరుగా ఒక సవాల్కి రాబోతున్నాను. ధను, లోపల అక్వేరియం మొత్తం చూశాను. ఇప్పుడు మైకేల్ గారికి ఒకటి చెప్పాలి. ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు దేన్ని చూసైతే ఎగురుతున్నావో అది నీకంటే గొప్పగా తయారు చేసి చూపిస్తాం. లాస్ సెంటర్స్ లోనే అతి పెద్ద అక్వేరియం నేను, ధను, షించాన్ ఓపెన్ చేయబోతున్నాం. అప్పుడు చూస్తావు. అప్పుడు చూసి మాతో మాట్లాడరా తమ్ముంటే. ఇప్పుడు కాదు, ఓకే? పూరాబాయ్, చూద్దాం. అంత సీనికి నీకు ఏడుస్తుందో చూద్దాం. అంత సీన్ ఉందా రాబాయ్ నీకు? అక్వేరియం కట్టినోళ్ళు ఈడేడా లేరు రాబాయ్. పోరా, మాటలు బడక్ నా మీద. అరే ట్రెవర్, ఏం మాట్లాడుతున్నావు? చాలా ఆవేశం అయిపోతున్నట్టుగా ఉన్నావు. కొంచెం కూల్గా ఉండు. ఏం చేస్తాం, వాడికి టైం వచ్చింది కాబట్టి వాడు ఇప్పుడు మనల్ని ఆడుకుంటున్నాడు. మన టైం కాదు కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి అంతే. ట్రెవర్, నువ్వు కోపంలో చాలా ఎక్కువ అనేసావు. ఇప్పుడు మనం కొత్త అక్వేరియం ఓపెన్ చేయాలంటే ఏమన్నా ఆసామాసా అనుకుంటున్నావేంటి? చాలా కష్టపడాలి దానికి. అవురి నాయనా, నువ్వేదో పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు, కానీ నా వల్ల అయ్యే పని కాదు. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం? అక్వేరియం అంటే సింపుల్ అనుకుంటున్నావా ఏంటి? అది కూడా పెద్ద అక్వేరియం, దీనికంటే కడతానన్నావు. ధను, ప్రపంచంలో ఏది కూడా డబ్బుతోనే నడవదు. మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే మన దగ్గర ఆలోచన, తెలివి, సామర్థ్యం ఉన్నాయి. అవి చాలు ధను మనకి. వాటితో మనం బతకచ్చు.
నేను చెప్తాను కదా, ఇప్పుడు నేరుగా మన లెస్టర్ గాడింటికి పద. వాడు మనకి ఏదో ఒక ఉపాయం ఇస్తాడు. వీడి దగ్గరికి వచ్చిన వెంటనే మనకి ఏదో ఒక ఐడియా వస్తుంది. మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. నాకు కూడా అలానే అనిపిస్తుంది ట్రెవర్. నిజంగా లెస్టర్ చాలా బాగా హెల్ప్ చేస్తాడు. నువ్వు అన్నట్టుగానే తొందరగా వెళ్ళి లెస్టర్ని అడుగుదాం. ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి చెప్తాడు ఉపాయం. సరే, ఇప్పుడు నేను డీటెయిల్ గా చెప్తాను. లెస్టర్, ఎలా ఉన్నావు? ఇప్పుడు నాకు చిన్న పని చేస్తావేంటి? నువ్వు ఆగు ట్రెవర్, నీకు అడగడం రాదు. మళ్ళీ కోపం అవుతాడు. మీ ఇద్దరికి అసలుకే పడదు. అరే లెస్టర్, ఒక చిన్న సహాయం చేయాలి. మైకేల్ గాడు నన్ను, ట్రెవర్ని ఇంకా షించాన్ని ముగ్గురిని వచ్చేసి చాలా అవమానానికి గురి చేశాడు. రీసెంట్గా కొత్తగా ఒక పెద్ద అక్వేరియం ఓపెన్ అయింది కదా, దానికి వచ్చేసి వాడైతే ఓనర్ అయిపోయాడు అనమాట. దాన్ని కొనేసుకున్నాడు. మమ్మల్ని కనీసం చూడడానికి కాదు కదా, లోపల కడుగు కూడా పెట్టనివ్వట్లేదు అనమాట. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు మన ట్రెవర్ ఆవేశంలో వచ్చేసి పెద్ద అక్వేరియం కడతా అన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైనా ఐడియా ఉందా? అక్వేరియం కట్టాలనుకుంటున్నాం. ఏంటే అక్వేరియం కట్టాలంటే అట్లేసినంత సింపుల్ అనుకుంటున్నావా ఏంటి? అక్వేరియం అంటే కోట్లతో కూడిన పని. 500 కోట్లు కూడా సరిపోవు. సరే కానీ ఇప్పుడు ఒక చిన్న ఉపాయం ఉంది, కానీ ప్రాణాల మీదకి ముప్పు వస్తుంది. మన సిటీలోని ఒక అతిపెద్ద కాంట్రాక్టర్ ఉన్నారు. మన సిటీలోని కొత్త బిల్డింగ్, అదే మన టాప్ బెస్ట్ మేజ్ బ్యాంక్ బిల్డింగ్ పక్కన కొత్త బిల్డింగ్ కడుతున్నాడు. దాని యొక్క కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడు. అతనికి ఛాలెంజెస్ అంటే ఇష్టం. నువ్వు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి దాంట్లో పాస్ అయితే అతను నీకు వచ్చేసి ఫ్రీగానే కట్టచ్చు. అదృష్టం ఉంటే నువ్వు పాస్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా పైకే పోతావు. కొంచెం రిస్క్, సారీ కొంచెం కాదు, మొత్తానికి నీ ప్రాణాలకే రిస్క్. బాగా గుర్తుపెట్టుకో, డబ్బున్న వాళ్ళు ఇలానే మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారు, అంతే నేను చెప్పగలను. ఈ ఒక్కటి చాలు లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అరే తొందరగా వెళ్దాం పదండి గాయ్స్. కమాన్ ట్రెవర్, కమాన్ షించాన్. ఫైనలీ మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈసారి మనం ఎలా అయినా సరే పెద్ద అక్వేరియం ఓపెన్ చేయబోతున్నాం. అందరూ రాసి పెట్టుకోండి. చలో డైరెక్ట్ గా మేజ్ బ్యాంక్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే, ఫైనలీ వచ్చేసాం. మేజ్ బ్యాంక్ పక్కనే కడుతున్న పెద్ద బిల్డింగ్ అయితే ఇదే. సో ఈ బిల్డింగ్ దగ్గర కాంట్రాక్టర్ అయితే ఉంటారన్నారు. సో అతను ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాడంటే చాలా డబ్బున్నోడు అయి ఉంటాడు. సో చూసుకున్నట్లయితే, ఓ మై గాడ్ షించాన్, చూడరా ఎంత పొడవైన కారు ఉందో. అద్భుతంగా బ్లాక్ కారు. వామ్మో, ఇక్కడ చాలా సెక్యూరిటీ కూడా ఉంది. నాకు తెలిసి సెంటర్లో ఉన్నాడంటే ఇతనే అనుకుంటా కాంట్రాక్టర్. హలో సార్, మీరేనా ఈ బిల్డింగ్ కడుతున్న కాంట్రాక్టర్? మిస్టర్, కొంచెం బిజీగా ఉన్నాను, దయచేసి డిస్టర్బ్ చేయకు. ఒక 2 minutes లో రా, నేను నీకు అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాను. ధనువన్న, కానీ ఇదంతా మన వల్ల అయ్యే పని కాదు. పోతే పోని ధనువన్న. అక్వేరియం చూడకపోతే చూడకపోయాను, కానీ ప్రాణాల మీదకి తీసుకుంటున్నారు కదా. ఎందుకు ధనువన్న ఇదంతా మనకి? దర్జాగా ఇంటి దగ్గరికి వెళ్ళి యాక్షన్ కామెంట్ చూసుకున్నాను ధనువన్న. హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు. షించాన్, నువ్వు సైలెంట్గా ఉండరా. 1 minute, నేను మాట్లాడుతున్నా కదా. సార్, ఇప్పుడు ఒకసారి మీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి కొంచెం సేపు టైం ఇస్తారా? 1 minute ఆగు మిస్టర్, చెప్పాను కదా బిజీగా ఉన్నా అని. అరే ధను, ఇందాకేదో ఆవేశంలో మాట్లాడేశాను. ఇదంతా మనకి అనవసరం. ఇది కాకుండా ఇంకెలాగైనా ప్రయత్నిద్దాం. ఇది మళ్ళీ మన ప్రాణాల మీదకి ముప్పు వస్తుందేమని భయం వేస్తుంది. వద్దు ధను, వదిలేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఇందాక నుంచి మీరు నా దగ్గరికి వస్తున్నారు కదా, ఇప్పుడు రండి, పిలుస్తున్నా కదా. కమ్ ఫాస్ట్, చెప్పండి. ఇంతకీ మీకు ఏం ప్రాబ్లం, ఏంటి అవసరమో తొందరగా చెప్పండి, నాకు టైం లేదు. సార్, ప్రపంచంలోనే మీరు వచ్చేసి ఒక అతిపెద్ద బిల్డింగ్ కాంట్రాక్టర్ అని నేను విన్నాను. ఒక పెద్ద బిల్డర్ అని కూడా విన్నాను. సార్, నేను అది కొత్తగా ఒక అక్వేరియం ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర అంత డబ్బు లేదు. సో ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు ఏదన్నా సలహా ఉంటే ఇస్తారా? ఒక పెద్ద అక్వేరియం, సిటీలోని కని విని ఎరగని ఒక పెద్ద అక్వేరియం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. డబ్బులు లేకుండా ఏది ఫ్రీగా రాదు. ఎంటర్టైన్మెంట్ లేకుండా నేను ఏది ఫ్రీగా చేయను. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, నాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. నువ్వు ఎంటర్టైన్ చేయాలి. నీకు మొత్తం 3 ఛాలెంజెస్ ఇస్తాను. ఆ 3 ఛాలెంజెస్ నువ్వు ఫేస్ చేయాలి. అవి ఫేస్ చేసి కంప్లీట్ చేసావు అనుకో, అప్పుడు వచ్చేసరికి ఖచ్చితంగా నువ్వు అనుకున్న అక్వేరియం విత్ ఇన్ 1 day నేను కట్టి చూపిస్తాను. సో మా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తారు. నువ్వు ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టేశావు. నువ్వు నన్ను ఎప్పుడైతే అడిగావో అప్పుడు ఆల్రెడీ సైన్ పెట్టేసినట్టే. ఇందులో నుంచి నువ్వు బయటికి రావడానికి అవ్వదు. ఏ ఛాలెంజ్ ని చూసి భయపడకూడదు. అన్ని కరెక్ట్ గా చేయాలి. మా వాళ్ళు నీకు రూల్స్ చెప్తారు, ప్రతిదీ జాగ్రత్తగా ఫాలో అవ్వు. రూల్ మిస్ అయినా కూడా అగ్రిమెంట్ లో ఉన్నది మొత్తం కొట్టి డైరెక్ట్ గా నిన్ను కైలాసానికి పంపించేస్తాం. హాయ్,
మా ధనువన్నని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారా? ఆగండి, ధనువన్న నేను కూడా వస్తాను. మా అమ్మోళ్ళు డోర్లు లాకేసినట్టుగా ఉన్నారు. ఆగండి, ధనువన్నని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ట్రెవర్ మామ నువ్వేనా చెప్పు, తీసుకువెళ్ళదని. ఆగండి. హలో మిస్టర్ ధను, మై నేమ్ ఇస్ గుండు. ఇక నుంచి మొత్తం నేను మీకు చెప్తాను ఏం చేయాలో. సో ఇప్పుడు వచ్చేసరికి వెల్కమ్ టు డూ ఆర్ డై ఛాలెంజెస్. మొత్తం మీకు 3 ఛాలెంజెస్ అవుతాయి. ఈ ఛాలెంజ్ లో నేను అక్కడ ఏం చెప్తానో అది మీరు కన్ఫర్మ్ గా చేయాలి. సో ఒకవేళ దీంట్లో ఫెయిల్ అయినట్లయితే అప్పుడు మీరు పర్మనెంట్లీ ఎలిమినేట్ అవుతారు. ఛాలెంజ్ నెంబర్ 1 కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఏంటిది నాకు అర్థం కావట్లేదే. కంగారు పడకు, మొత్తం నేను చెప్పడానికి ఉన్నాను కదా, మొత్తం నీకు వివరిస్తాను. ఇది వచ్చేసరికి ద కర్వ్ రోడ్. ఈ రోడ్ మొత్తం కర్వ్సే ఉంటాయి. ఈ రోడ్ను వచ్చేసరికి ఇక్కడున్న వెహికల్ లో ఏదో ఒక వెహికల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ వెహికల్ తో నువ్వు ఈ కొండను ఎక్కించాలి. ఈ కర్వ్స్ ఉన్న రోడ్స్ నుంచి ఎక్కించి అక్కడి నుంచి పైకి డైరెక్ట్ గా కిందకి రావాలి. నువ్వు వచ్చే దారిలో నీళ్ళలో పడ్డావంటే నువ్వు పర్మనెంట్లీ ఎలిమినేటెడ్. నీకు ఇంకొక ఛాన్స్ కూడా ఉండదు. ఎలిమినేషన్ అంటే ఏంటో తెలుసు కదా, డైరెక్ట్ గా నిన్ను ఆకాశంలోకి పంపించేస్తాం. అర్థమవుతుందా? ముందుగా దీన్ని ఎక్కించు, అట్నుంచి జాగ్రత్తగా మళ్ళీ దించు. వాటర్ లో పడితే నీ పని అయిపోయినట్టే. వామ్మో, ఇప్పుడు ముందుగా ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఇందులో ఏ కార్ దీన్ని పైకి ఎక్కిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అన్ని కార్స్ చూద్దాం. ఇది వచ్చేసరికి కాంపాక్ట్స్, ఇది సెడాను, సో ఇది వచ్చేసరికి మజిల్ కారు, నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెడాను, ఇది సూపర్ స్పోర్టు, క్లాసిక్ స్పోర్టు, ఇంకా ఇది వచ్చేసరికి సూపర్ కార్. అరే యార్, సూపర్ కార్ ఇది ఎక్కిస్తుంది అంటారా? నో, వేస్ట్. నన్ను అడిగితే ఇదేదో ఎక్కిస్తుంది అనిపిస్తుంది. మనం సూపర్ కార్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది కర్వ్స్ రోడ్ అనమాట. సో అస్సలు సపోర్ట్ చేయదు ఎక్కించడానికి. మనం దారిలో ఆగిపోతాం, పడిపోతాం. అందుకే మనం ఒక కార్ని మంచిది సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి నేను మంచి కారే సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మనకు ఆఫ్ రోడింగ్ పనికి వస్తుంది. ఇంత పెద్ద కర్వ్స్ ఉన్నా ఈజీగా ఎక్కించేస్తుంది. అదే సూపర్ కార్ అనుకోండి, మనం వచ్చేసి దీన్ని ఎక్కలేమన్నమాట. ఎందుకంటే ఇది కర్వ్స్ ఉంది కాబట్టి దారిలో మనకు వీలైతే ఎక్కనివ్వకుండా ఆపేస్తుంది. సో ఇదైతే మాత్రం ఈజీగా మనం ఎక్కేయచ్చు. అందుకే కార్ని సెలెక్ట్ చేసుకున్నాను. దేవుడి దయ వల్ల మనమైతే మెల్లగా పైకైతే రీచ్ అయిపోవాలి. పైనుంచి కిందకు కూడా చాలా త్వరగా వచ్చేయాలి. చూద్దాం ఎలా వస్తున్నామో. దారిలో అయితే మాత్రం మనం వాటర్లో పడకూడదన్నారు. తొందరగా మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి. లెట్స్ గో. ఫాస్ట్గా ఎక్కించేద్దాం. ఎక్కడ మిస్ అవ్వకుండా. కమాన్, ఏమీ జాగ్రత్త రే, జాగ్రత్తగా చూసుకుని పదా. మనం ఇప్పటికే చాలా ఎత్తులోకి వచ్చేసాం. చూసుకున్నట్లయితే మనకి కింద మొత్తం చాలా చిన్నగా కనబడుతుంది. వచ్చేసినాం, పైకి వచ్చేసినాం. వామ్మో, ఇంకా వెళ్తున్న కొద్ది చాలా ఉంటూనే ఉంది, చాలా ముందుంది మొత్తం. అమ్మో, ఇంత పెద్ద రోడ్డు ఉందా? ఇప్పుడు మనం పైనుంచి కిందకి ఎలా వస్తామో నాకు అర్థం కావట్లేదు. అది కూడా చాలా స్పీడ్గా రావాలి. తక్కువ సమయం కూడా తీసుకున్నట్లయితే మనల్ని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేషన్ అంటే డైరెక్ట్గా చంపేయడమే. అమ్మయ్యా, వచ్చేసాను రా బాబు. ఇక్కడి నుంచి ఇప్పుడు మనమైతే కిందకి దూకబోతున్నామా? అంటే ఇప్పుడు మన పని మటాస్ అయిపోయినట్లే. జాగ్రత్తగా చూసుకోవాలి ధను, అంత సక్రమంగా జరగాలి దేవుడా. చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు కిందకి వెళ్ళబోతున్నాం. ఏ వద్దు అమ్మా, అరే వాటర్లో పడిపోద్ది. నో. అరే వద్దు, సైడ్కి పోదా. ఆగు, అలా ఆగాలి. అమ్మో, ఇది ఆగట్లేదు. డౌన్లో స్పీడ్గా వెళ్ళిపోతుంది. కొంపది సైడ్కి వెళ్ళిపోయి వాటర్లో పడినట్లయితే నా పని అయిపోయినట్లే. ఆగమ్మా, అమ్మా, ఆగట్లేదు ఇది. ఆగవే ప్లీజ్. అయ్యో, ఆగు, చంపేస్తా. నో అమ్మా, ప్రాణాలు పోయి మళ్ళీ బతుకున్నట్టుగా ఉంది. నో, ఆగు ప్లీజ్. ఆగావంటే నేను కంట్రోల్ చేసుకొని మెల్లగా దించుతాను. అయ్యా బాబోయ్, ఇదైతే మాత్రం జాగ్రత్తగా ఎక్కించింది. కానీ ఇదైతే దించేటప్పుడు అయితే మాత్రం మనకి చుక్కలు చూపిస్తుంది. నో వాటర్ దగ్గరికి వచ్చేసాను. అమ్మో, సైడ్కి వచ్చేసాను. సైడ్ అవ్వద్దు. అమ్మయ్య, మళ్ళీ సెంటర్కి వచ్చాను. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. మనమైతే వాటర్లో పడకుండా కిందకి వెళ్ళాలంటే వాటర్ని క్రాస్ చేయాలి. కమాన్, క్రాస్ చేసినట్టుగా ఉన్నాం. ఫైనల్లీ మనమైతే ఒడ్డు దగ్గరికి వచ్చేసాం. అమ్మా, ఏ దేవుడు కాపాడాడో ఏంటో, మొత్తానికి మనమైతే తప్పించుకున్నాం. అమ్మయ్య, చూసుకున్నట్లయితే మాత్రం ఫైనలీ కర్వ్ రోడ్ యొక్క ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాం. ఓకే గురు, నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పండి. ఇలాంటి ఈజీ ఛాలెంజ్ ఉంటే ఫాస్ట్గా ఇచ్చేయండి, ఈజీగా చేసి పడేస్తా. లాస్ ఏంటోస్ లోని ఇంత తొందరగా ర్యాంప్ చేసిన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. మొదటిసారి చూస్తున్నాను. నా కళ్ళు పనిచేయట్లేదు, నా బుర్ర పనిచేయట్లేదు. అద్భుతంగా చేశారు. సరే, ఇప్పుడు ఛాలెంజ్ 2. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా అక్కడే మొత్తం చెప్తాను. ఓకే, మొత్తానికి మనకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని
చెప్పేశాడు, వాడైతే కింద ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి, అది కూడా కిందకి అస్సలు పడకుండా. ఇక్కడ అన్ని సూపర్ కార్స్ ఉన్నాయి. సూపర్ కార్స్లో ఏం ఎంచుకుందాం? షిన్చాన్ గడి యొక్క ఫేవరెట్ కలర్ ఉంది, నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అనమాట. షిన్చాన్ గడి వచ్చేసరికి రెడ్. షిన్చాన్ గడిని ఎంచుకుందాం. షిన్చాన్ గడి మనల్ని గెలిపించవచ్చు కదా. పాపం అసలుకే షిన్చాన్ గడు పసి ప్రాణం, వాడు మన కోసం ఎంతగానో కోరుకుంటాడు గెలవాలని. సో అందుకే షిన్చాన్ గడి అంటే నాకు ఇష్టం కాబట్టి షిన్చాన్ గడి ఫేవరెట్ కలర్ అయినా రెడ్ కలర్ నేను తీసుకున్నాను. ఓకే, మనమైతే నేరుగా వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే మనకి అటు ఇటు చూసుకోవాలి, ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల మధ్యలో పడ్డామంటే అయిపోతాం. సో చూసుకొని మెల్లగా వెళ్ళాలి. జంపలేక మా తల్లి, నీట్గా వెళ్ళిపో, జాగ్రత్తగా వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. కమాన్ కమాన్, పద పద. ఓకే, మనం చూసుకొని వెళ్తున్నాం అనమాట స్టెప్ బై స్టెప్. మనతో పాటు ఒక బాల్ కూడా వస్తుంది, చూడండి ఎలా బౌన్స్ అవుతుందో. అది మనకంటే స్పీడ్గా వెళ్తుంది. బాల్ ఎలా అయినా స్పీడ్ ఉంటుంది, దాంతోపాటు డౌన్ కదా మొత్తం, చూసుకొని వెళ్ళాలి. మనం అది స్పీడ్గా వెళ్తుందని మనం కూడా స్పీడ్గా వెళ్ళిపోయినట్లయితే కింద పడిపోతాం అనమాట. చూసుకొని కమాన్ ధను, మనం అయితే తొందరగా వెళ్ళగలం. సో కింద అయితే వాడున్నాడు. సో కాంట్రాక్టర్ వచ్చేసరికి ఎన్నో వేల కోట్లు పెట్టి మనకైతే అక్వేరియం చేయబోతున్నారనమాట. ఆయనకి నేను ఒక మంచి ప్లాన్ ఇవ్వబోతున్నాను. ఆ ప్లాన్ నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది, అదంతా మీకు తర్వాత చెప్తాను. ముందుగా మనమైతే దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి దీన్ని కంప్లీట్ చేయాలి. చూడండి, మనకైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్లో మన కారు పడింది అనుకోండి, మన పని అయిపోయినట్లే. చూసుకొని అందుకే మనం వెళ్ళాలి. వెనక్కి వస్తున్న బాల్ కంటే మనం స్పీడ్ అయిపోయినట్టుగా ఉన్నాం. చాలా అంటే చాలా దూరం వచ్చేసాం. చూసుకున్నట్లయితే ఫ్యాన్ కూడా అక్కడే తిరుగుతుంది. ఆ ఫ్యాన్కి టచ్ అవ్వకుండా మనమైతే వెళ్ళాలి. వచ్చేసాం లాస్ట్ వరకు వచ్చేసాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యాన్ మెల్లగానే తిరుగుతుంది, మరీ అంత స్పీడ్గా అయితే లేదు. ఓకే, ఫైనలీ క్రాస్ చేసాం. ముందు చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఆ ఫ్యాన్కి మనం టచ్ అయ్యామనుకోండి, అక్కడి నుంచి నేరుగా మనం కింద పడతాం. కింద పడ్డామంటే మనం ఎలిమినేట్ అయిపోయినట్లే. ఇదిగోండి, వీటి మధ్య ఇరుకులు చాలా ఉన్నాయి. ఈ ఇరుకుల మధ్యలో మన కారు ఉండిపోతే ఇంకా మన పని అయిపోయినట్లే. అబ్బా, చూసుకొని పదా. ఓకే, వచ్చేసాం మిత్రమా, వచ్చేసాం. కింద వరకు వచ్చేసాం. కమాన్ ధను. ఓకే, ఇప్పుడు నేరుగా అక్కడ గుండోడు ఉన్నాడు. ఆ గుండు దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. ఫైనలీ మనం అయితే ఈ ర్యాంప్ని కంప్లీట్ చేసేసాం. అద్భుతంగా ఉంది కదా పికాచు ర్యాంప్ వచ్చేసరికి. గుండు గారు ఇక్కడే ఉన్నారు చూడండి, కారు వేసుకొని. మిస్టర్ గుండు గారు, ఫైనల్లీ ఆ బాల్ని కూడా డైరెక్ట్గా కిందకి పంపించేస్తాను. ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి సింపుల్ ఛాలెంజ్లు మేము ఈజీగా చేస్తాం. చిన్నప్పటి నుంచి ర్యాంపులు చేసే పెరిగాం. సరే, నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పండి. నువ్వు ఇదంతా ఎలా చేయగలుగుతున్నావో నా బుర్రకి ఏది కూడా తోచట్లేదు. అద్భుతం మిత్రమా. సరే, కానీ ఛాలెంజ్ నెంబర్ 3 అంత సులభం కాదు. సరే, ఆల్ ద బెస్ట్. నిన్నైతే అక్కడికి తీసుకుని వెళ్తా. ఛాలెంజ్ నెంబర్ 3. వామ్మో, ఈ ఛాలెంజ్ ఏదో కష్టంగా ఉంటుందని ఆల్రెడీ నన్ను బెదిరించాడు. సో ఇక్కడ మనకి కొన్ని కార్స్ అయితే ఇచ్చారనమాట. ఈ కార్స్లో మనమైతే ఒక కార్ని సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా కిందకి వెళ్ళాలి. ఏ కార్ తీసుకుందాం? ఇక్కడ చాలా మంచి కార్స్ అయితే ఉన్నాయి. షిన్చాన్ గడి ఫేవరెట్ కలర్ రెడ్ అనమాట, నా ఫేవరెట్ కలర్ బ్లాక్. షిన్చాన్ గడి దిందాక తీసుకున్నాం కాబట్టి మనం గెలిచాం. మళ్ళీ వాడికి తీసుకుందాం అంటారా? సరే, నాకు తెలిసి అదే శుభసూచకం అనుకుంటా. సో అందుకే నేనైతే ఇప్పుడు షిన్చాన్ గడి యొక్క కారే తీసుకున్నాను. అంటే వాడి ఫేవరెట్ కలర్ కార్ అనమాట. క్యూట్గా ఎంత బాగుంది చూడండి, షిన్చాన్ లానే. ఇప్పుడు మనం మెల్లగా కిందకి వెళ్ళాలి. ఓ మై గాడ్, ఇది కొంచెం కష్టంగానే ఉంది గురు. ఆగు ఆగు ఆగు, అమ్మ తల్లి, నువ్వు కొంచెం చూసుకొని పదమ్మా. అమ్మ వద్దమ్మా, వద్దమ్మా, జాగ్రత్తగా వెళ్ళాలి. అరే వద్దు, బౌన్సులు వేయకు, జాగ్రత్త కూల్. ఎస్, ఇప్పుడు దారిలోకి వచ్చావు. అబ్బా, మళ్ళీ ఇదేంటి వంపులు తిరుగుతుందబ్బా. ఏంటబ్బా ఇది, మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు నిలబెట్టడానికి. ఆగు, మా బాబోయ్, పడిపోయింది. మన పని అయిపోయిందన్న టైంకి ఎలా బతికానో నాకు కూడా తెలియదు అబ్బా. ఎలా బతికానో ఆ దేవుడికే తెలియాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం అనమాట. కమాన్, ఆగు. అరే ఆగవే, ఆగుతావా? ఇంకా ఆగట్లేదు చూడండి, ఇంకా నా కంట్రోల్లో లేదు. అదైతే మాత్రం ఇలా జంప్ చేసుకుని వెళ్ళడమే మనకి ప్లస్ అనుకుంటున్నాను. ఒకవేళ మనం డ్రైవ్ చేస్తూ వెళ్ళాలంటే ఇదంతా క్రాస్ అమ్మో, చూసారా దీనికి దానికి మధ్య ఎంత గ్యాప్ ఉందో, ఆ గ్యాప్లో మనం పడే అవకాశం ఉంది. ఇది మంచిగా బౌన్స్ అవుతుంది కాబట్టి మనకి హెల్ప్ అవుతుంది. ఈ కార్ కూడా రౌండ్ షేప్లో ఉంది. ఆ రౌండ్ షేప్లో ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్తున్నాం అనమాట. కలర్ కూడా అద్భుతంగా ఉంది, షిన్చాన్ గడి కలర్ కదా. సో ఫైనలీ ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2, ఛాలెంజ్ 3, మొత్తానికి 3 ఛాలెంజ్లు కంప్లీట్ చేసాం. గుండు చూసావా, మొత్తానికి ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనమైతే బాస్ గారిని కలిసి జరగాల్సింది మొత్తం మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే జరిగింది ఆల్రెడీ ఆయనకు నువ్వు చెప్పేసే ఉంటా కాబట్టి జరగాల్సింది నేను చెప్పాలన్నమాట. ఎందుకంటే నా ప్లాను, నా సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి, అది మొత్తం అమలు పరుచుకోవాలి కదా. సరే పద గుండు, తొందరగా బండితి.
తప్పకుండా సార్ మీరు చాలా అద్భుతం సార్, చాలా 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 గ్రేట్ సార్ మీరు. అమ్మయ్య ఫైనల్లీ మనమైతే అక్వేరియం కట్టించబోతున్నాం. షిన్చాన్ గడు షిన్చాన్ ట్రెవర్ వచ్చేసి ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. కొంపది సాయిని ఏమన్నా అన్నారా ఏంటి? వాళ్ళేమనరులేండి, వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా. హలో సార్. మిస్టర్ ధను, విన్నాను మీ గురించి. చాలా అంటే చాలా అద్భుతంగా ఆడారు. మీ యొక్క ఆట చాలా ప్రతిభగా ఉంది. మీకు నేను మాట ఇచ్చినట్టుగానే ఒక్కరోజు అనగా ఈరోజు రాత్రి మొత్తం కష్టపడి నా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని వాడి డైరెక్ట్ గా మీరు ఎక్కడ చెప్తే అక్కడే అక్వేరియం కట్టబోతున్నాను. మీకేమన్నా ప్లాన్ ఉందా? సార్ అది నాకు ఒక చిన్న కోరిక అనమాట. ఆ చేపలన్నీ మనం ఒక దగ్గర బంధించడం ఎందుకు, డైరెక్ట్ గా మనం సముద్రంలోనే ఒక పెద్ద రెస్టారెంట్ అక్వేరియంని ఓపెన్ చేద్దాం. మొత్తానికి అది సెట్ ఉంటుంది. సార్ దయచేసి ఇది ఒక్కదానికి ఒప్పుకోండి. నేను మాట ఇచ్చిన ప్రకారం మీరు ఏదంటే అది చేయడానికి రెడీగా ఉన్నాను. ఒక్క రోజులో మొత్తానికి మీరు అనుకున్నట్టుగానే సముద్రంలోనే అట్లాంటిస్ రెడీ అవబోతుంది సార్. బట్ సార్ అది నా కారు. బై మిస్టేక్ మీరు వచ్చేసి నా కారులో కూర్చునిపోయారు. సారీ సార్. అమ్మయ్య ఎగ్జైట్మెంట్ లో ఏం చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఫైనల్లీ మనకైతే డీల్ని ఒప్పేసుకుంటారని అస్సలు అనుకోలేదు. అది కూడా మనమైతే పైసా ఖర్చు కూడా పెట్టలేదన్నమాట. ఫైనలీ మనమైతే సిటీలోనే బిగ్గెస్ట్ అక్వేరియంని ఓపెన్ చేయబోతున్నాం. మైకేల్ గారికి గుణపాఠం చెప్పబోతున్నాం. ఏం ట్రెవర్ ఏమంటావు? నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. ఇంకా నేనేమంటాను? ఏమన్నా ఊ అంట. The next morning. సార్ మీ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ. తొందరగా మన రెస్టారెంట్ ని ఓపెన్ చేద్దాం, అదే అండర్ వాటర్ రెస్టారెంట్ ని. ఎస్ మొత్తానికి మేము రెడీ అయిపోయామమ్మా. వస్తున్నాం నేను, షిన్చాన్ ఇంకా ట్రెవర్. జనాలందరినీ లైన్ లో ఉండమని చెప్పండి. అందరికి మనమైతే ఫుడ్ పెట్టబోతున్నాం ఈరోజు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం అనుకునేది సాధించేసాం. ఈ రోజు ఒక్క రోజులో ఆయన అయితే అద్భుతమైన అక్వేరియం కట్టారు. అలాంటి అక్వేరియం నేను లైఫ్ లో చూస్తాను కూడా అనుకోలేదు. ఇప్పుడు అది వచ్చేసి మన షిన్చాన్ ఇంకా ట్రెవర్ తో చూడబోతున్నాను. అది కూడా మైకేల్ గారికి గుణపాఠం చెప్పేలా ఉండాలి, అంత అద్భుతంగా ఉండాలి. అరే ధను, నేను కూడా చూడలేదు అది ఎలా ఉంటుందో. నేను కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ కూడా అయిపోయింది కదా. నేను కూడా ఇప్పుడు కూర్చొని పని చేసుకోవాలి. మన అక్వేరియం ని జాగ్రత్తగా చూసుకుంటా. నీకంటే ఏది ఎక్కువ ట్రెవర్? నువ్వేమంటే అదే మరి. సరే నేరుగా వచ్చేసి మన యొక్క కొత్త అక్వేరియం దగ్గరికి తీసుకుని వెళ్తా. అరే సార్, మీకు ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదా? కొత్త బాస్ వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఆయన ఏం చెప్తే ఆ ప్రోటోకాల్స్ మేము ఫాలో అవ్వాలి. మిమ్మల్ని అయితే లోపలికి పంపించలేము సార్, సారీ. అరే నేను చెప్తున్నా కదమ్మా, కంగారు ఎందుకు పడుతున్నారు? డైరెక్ట్ గా ఓనర్ వచ్చినాక మనమైతే మాట్లాడదాం. మీరు కంగారు పడకండి, సరేనా? తనువనా, ఎక్కడికి వచ్చాం ఏంటి కదా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అక్వేరియం ఎక్కడ ఉంది నాకు కనబడట్లేదు. అతను ఇచ్చిన లొకేషన్ ప్రకారం వామ్మో ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు అన్నా. వామ్మో నాకు అర్థమైపోయింది. ఇక్కడున్న చుట్టుపక్కల మొత్తం అక్వేరియమే. మనం లోపల ఉన్న వాళ్ళని క్లియర్ గా చూడొచ్చు దరువన్నా. అమ్మా ఏం బాగుందో, సూపర్ గా ఉందరువన్నా. లోపల ఇంకా రెస్టారెంట్ ఎలా ఉంటుందో, లోపల ఉన్న చేపలన్నీ మనం చూసుకుంటూ హ్యాపీగా తినచ్చు. ఇలాంటిది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ దరువన్నా. పద తొందరగా వెళ్ళి మనం శ్రీకారం చేద్దాం, మన పని ప్రారంభించేద్దాం. అరే చెప్తుంటే అర్థమైతలేదా అమ్మా? ఆయన కలిసినాక పోతా అంటున్నా కదా. ఓకే మిస్టర్, ఇక మీరు నన్ను కలవచ్చు. మై నేమ్ ఇస్ మిస్టర్ ధను అనమాట. సో ఇతని పేరు వచ్చేసి షిన్చాన్. సో ఇతను వచ్చేసి నా కో పార్ట్నర్ మిస్టర్ ట్రెవర్ అనమాట. ముగ్గురం కలిసి ఉన్నాం. సో ఏదో నన్ను కలవాలన్నారు కదా, నేనే దీని యొక్క ఓనర్ అనమాట. సో దేనికి కలవాలనుకుంటున్నారు నేను తెలుసుకోవచ్చా? అరే ఏందను, ఏడు నుంచి వచ్చిందను నాకు అర్థమైతలేదు. అండర్ వాటర్ నుంచి కొట్టినీకి ఎట్లా చేసినారు ఇది నాకు అర్థం కావట్లేదు. సముద్రం మధ్య ఎట్లా చేసినారు తను? అదంతా నీకు అనవసరం మైకేల్. ఇంతకు ముందు ఎంత ఓవర్ చేసావు, జస్ట్ చూపించడానికి ఎంతో ఓవర్ యాక్షన్ చేసావు. ఇప్పుడు నేను ఎంటర్ కూడా లోపలికి వెళ్ళనివ్వం, కనీసం అడుగు కూడా పెట్టనివ్వం. ఎక్కడికి వెళ్తావు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు మాత్రం దీని లోపల అడుగు పెట్టే ఛాన్స్ లేదు. అరే సముద్రంలో కూర్చుంటా మంచిగా లోన్ నుంచి బయట ఉన్న చేపలు చూస్తూ తిన్నికి ఎంత బాగుంటుందో. ఇప్పుడు అనవసరంగా మొత్తం బాడీ చేసుకున్నా, చాలా తప్పు చేసినా. అమ్మయ్యా వాళ్ళ గురించి ఎందుకు కానివ్వండి. ఫైనల్లీ వాడి గుణపాఠం అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనమైతే కొత్త బిజినెస్ ఓపెన్ చేస్తాం, అదే అండర్ వాటర్ రెస్టారెంట్ మ్యాన్సన్ అనమాట. అండర్ వాటర్ లో చేపలు చూస్తూ హ్యాపీగా వీళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తింటూ కూర్చోవచ్చు. మనకు వచ్చేసి ఒక సైడ్ నుంచి డబ్బులు. చూడండి చేపలు వచ్చేసి ఎంత బాగున్నాయో, ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. నాకు అద్భుతంగా అనిపిస్తుంది. మనమైతే సముద్రం కింద కట్టాం, సముద్రం లోపల నుంచి చూడండి ఎలా చూస్తున్నామో చేపల్ని. ఇప్పుడు ఏంటంటే తాజా వార్త ఏంటంటే మైకేల్ యొక్క మ్యాన్సన్ వచ్చేసి పడిపోయిందంట అక్వేరియం, అదే అట్లాంటిస్ వచ్చేసరికి. సో అది
వచ్చేసి ఎందుకు కూలిపోయిందో తెలియదంట. దాని గ్లాసెస్ వచ్చేసి ఫోర్స్ని ఆపలేకపోయావంట. మన గ్లాసెస్ చాలా స్ట్రాంగ్, ఎటువంటి చేప వచ్చినా ఏది కూడా ఏం చేయలేదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫైనల్లీ అనుకున్నట్టుగా మనమైతే ఒక అద్భుతమైన అతిపెద్ద అట్లాంటిస్ అక్వేరియం అయితే కట్టిస్తాం అనమాట. అది కూడా సముద్రంలోని. ఆ ట్రెవర్ గార్డ్ కంటే అద్భుతంగా మందైతే ఉంది. మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇది చాలా నచ్చింది. షిన్చాన్ గడ్ అయితే చాలా హ్యాపీ అయిపోతున్నాడు, మొత్తం తిరిగేస్తున్నాడు. కానీ ట్రెవర్ ఎక్కడాడో కనబడలేదే. ఎందుకంటే దీనికి అంతటికీ మూల కారణం మిస్టర్ ట్రెవరే. ట్రెవర్ లేకపోతే అసలు మనం ఇదంతా చేసేవాళ్ళం కాదు. షిన్చాన్ గడితే మొత్తం చూస్తే, అరే షిన్చాన్ ఏం చేస్తున్నారా? తెరగానే ఎదురుగొండ షార్క్ నన్ను చూస్తుంది. నేను కూడా దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే మొత్తానికి భస్మం అయిపోతుంది. దానివల్ల ఎక్కడికి వెళ్తున్నావు నన్ను పిలిచి మరి. ఆగరా షిన్చాన్, నేను మన వాళ్ళతో మాట్లాడుతున్నా కదా. ట్రెవర్ ఎక్కడున్నాడు నాకు అర్థం కావట్లేదు. ట్రెవర్ వచ్చాడు కదా లోపలికి, ఎక్కడున్నాడో ఏంటో. ఇదిగోండి, ఇది వచ్చేసరికి టాప్ వ్యూ అనమాట. మనం ఇప్పుడు సముద్రం పైన ఉన్నాం. ఇక్కడ కూడా తింటూ అబ్బా ట్రెవర్కి ఇదే పని అనమాట. ఎక్కడ అమ్మాయిలు ఉంటే అక్కడే ఉంటాడు. సరే, ఇదంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనమైతే మొత్తానికి ఈ యొక్క ఎపిసోడ్ని ముగించేద్దాం. ఫైనల్లీ అనుకున్నట్టుగా సాధించాం. మీరందరూ ఇందులో ఏం నేర్చుకున్నారు? మైకేల్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ మనల్ని మోసం చేశాడు అనమాట. ఎంత మోసం చేసినా కూడా మనకైతే మంచి జరిగింది. ఈనాడు మోసం చేసి వాడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ చివరికి ఏం జరగాలో జరుగుతుంది. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. అలానే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నమాట. మనం ఎదుగుతున్న కొద్దీ తగ్గి ఉండాలన్నమాట. అప్పుడే మన జీవితం బాగుంటుంది.